ఏమనిపిస్తుంది నర్సింగ్ భాయ్? ఎందుకంటే నువ్వు చదువుకున్నోడివే. నువ్వు ఏదో నార్మల్‌గా 10థ్, ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయినావు కాదు. ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప విశ్వవిద్యాలయంలో సీట్ సంపాదించి చదువుకున్నావు. ఇంత దారుణంగా కూడా అంటే నీకెందుకు చెప్తున్నా అంటే ఇక్కడ రాజ్యాంగం నువ్వు పదే పదే చదువుకున్న పుస్తకం మనం ఇదందరం. దీంట్లో లేని ఆర్టికల్స్ పోలీసులు నీ మీద ఉపయోగించారు. నువ్వు జడ్జి దగ్గర ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినావా? నా మీద ఇట్లా జరిగిందని లక్ష్మణ్‌కి కానీ, మీ అడ్వకేట్‌కి కానీ వాళ్ళందరికీ? నేను చెప్పలేదు. వాస్తవానికి చెప్పే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు చెప్పకుండానా మీకు మళ్ళీ బెయిల్ రాదు అట్లా ఇట్లా మళ్ళీ డైవర్ట్ చేయడం జరిగింది. సరే అని చెప్పేసి ఆయన పేరు ఏఎస్ఐ నారాయణ రెడ్డి గారు, జూబ్లీస్ పిఎస్. అయితే నాకు నిజంగా రాజ్యాంగం అన్నావు కాబట్టి నాకు ఒక ఓడు గుర్తుకొస్తుంది. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తుందేమో కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ. ఈ పార్లమెంట్లో రాజ్యాంగం బుక్ పట్టుకొని మన రాహుల్ గాంధీ తెలుపుతూ ఉంటాడు, రాజ్యాంగాన్ని విలువలను కాపాడాలంటాడు. మరి ఈ రాష్ట్రంలో కూడా రాజ్యాంగం విలువలు కాపాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. ఆయన రాజ్యాంగం బుక్ పట్టుకుంటే ఈయన క్రైమ్ బుక్ పట్టుకుండు. మేము అక్కడికి వెళ్ళినాక నిజంగా అక్కడ మేము జైలుకి రిమాండ్ అయినాక కొందరైతే ఉత్త కేసులు 7 years బిలో కూడా రిమాండ్ అయినారు. 7 years బిలో కూడా రిమాండ్ అయితే షాక్ అయినా. ఇంత దారుణమైంది రాబోయే. నేను చదువుకున్న ఆలోచనతో పాటు కొన్ని బుక్కులు కొందరు చూస్తున్న పేపర్లు అవన్నీ చదువుకున్నా కాబట్టి ఉత్తగా కేసులు పెట్టిన ఆలోచన ఎక్కువ ఉన్నాయి అన్న. ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్తారు అక్కడ చాలా ఇబ్బందులు. ఓకే, ఏం చెప్తావు ఫైనల్గా? ఈ ప్రభుత్వాన్ని ఒకటైతే చెప్పగలుగుతా, రేవంత్ రెడ్డి గారు ఈ కేసులకు ఈ దెబ్బలకు మేమైతే భయపడే ప్రసక్తే లేదు. కేటీఆర్ గారి కోసం 100 సార్లైనా జైలుకి వెళ్తా, 1000 కేసులైనా పెట్టుకుంటా. తెలంగాణ ఉద్యమంలో జైలు గోల్డ్ ముద్దాడిన వాళ్ళం. ఇప్పుడు నీ ఎఫ్ఐఆర్ కాపీలకో తాటాకు చప్పులకో భయపడే ప్రసక్తే లేదు. కేటీఆర్ గారి పైన అనునిత్యం ఏదో ఆలోచనతోని అరెస్ట్ చేయాలో, కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని హింస పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పరిపాలన పైన శ్రద్ధ పెట్టు. 2016లో బుక్ అయిన ఆయన పైన SC/ST కేసులేమో మొన్న కొట్టేసుకోవడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీల పైన కేసులు పెట్టడం జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? పోలీసులు దారుణం అండి. అసలు అధికారులకే పనిచేస్తారు తప్ప నిజంగా ప్రజల కోసం పనిచేస్తలేరు. నిజంగా చెప్తున్నా, నేను సొంతంగా చూడడం జరిగింది. కొంత పేర్లు చెప్తే వాళ్ళ ఉద్యోగాల ప్రాబ్లం అయితే కానీ పైకి వెళ్ళి ప్రెషర్ ఉంది కాబట్టి మేము చేయడం జరుగుతుంది తప్ప మా సొంతంగా కాదని వాళ్ళే చెప్తారు. ఓకే.